బిజీ అక్కడ కూడా చూడండి, అక్కడ క్షమాపణ గురించి మాట్లాడినప్పుడు రుణం గురించి క్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే అర్థం అంటే ఒకసారి దాంట్లో ఆలోచించండి. క్షమాపణ అనేటువంటిది రుణముతో పోల్చారు. రుణముతో పోల్చారు. వ్యక్తిని వ్యతిరేకంగా ఏదైనా చేశాడు అనుకో, బేసిక్గా అతను నీకు అప్పు ఉన్నట్టు రకంగా. అప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు దయతలిచి నువ్వు అతను ఏదో క్షమాపణ అంటే ఏదైతే రుణ భారం ఉందో ఆ రుణ భారాన్ని అంట నువ్వు వెనక ముందు ఆలోచించకుండా చాలా ఈజీగా నువ్వు క్షమించేసి రుణ భారాన్ని అతని మీద నుండి తీసేసి నువ్వు వదిలేయాలంట అతన్ని. ఇప్పుడు అనుకుంటే చాలా అన్యాయం కదండి అంటాం మనం. కానీ అప్పుడు ఒకసారి నువ్వు వెనక్కి వెళ్ళి సిలువ దగ్గరికి వెళ్ళి దేవుడిని క్షమించినప్పుడు ఆయన ఎంత భారాన్ని నీ మీద నుండి తీసాడో ఆలోచిస్తే అప్పుడు నువ్వు తీర్చాల్సిన భారం ఎంత చిన్నదో నీకు అర్థమవుతుంది. ఇక్కడ బేసిక్గా అర్థం ఏంటి, ఎందుకు అలా క్రీస్తు మాట్లాడుతున్నారంటే, నీకు నిజంగా సిలువ దగ్గరికి వచ్చినప్పుడు సిలువ దగ్గర నీకు క్షమాపణ వచ్చింది చూసారా, ఆ క్షమాపణ ఎంత ఉన్నతమైనటువంటిదో, ఆ క్షమాపణ ఎంత గొప్పదో, ఆ క్షమాపణ ఎంత లోతైనటువంటిదో, ఆ క్షమాపణ ఎంత ఉన్నతమైనటువంటి నీకు అర్థమై ఉంటే కనుక నిజంగా ఆ సిలువ దగ్గర నువ్వు తిరిగి ప్రపంచాన్ని ఫేస్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ సిలువ దగ్గర నుండి నువ్వు వచ్చి మళ్ళీ మనుషులను ఫేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు క్షమించడం నీకు పెద్ద ప్రాబ్లం అవ్వనే కూడదు.